అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చేస్తున్న సందర్భంగా ముందుగా సెల్యూట్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులకు నిధులు, నియామకాలు అని గత ప్రభుత్వంలో కొన్ని మోసాలు వేషాలు జరిగినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసాలు అలాంటి ఏం లేవు. కాబట్టి తప్పకుండా మీరు గతంలో వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు మిమ్మల్ని స్వాగతించలే, అవమానపరిచే విధంగా మిమ్మల్ని చూశారు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీకు అందరికీ స్వాగతిస్తుంది, స్వాగతం పలుకుతుంది. తప్పకుండా మోడీ గారంటే చాలా ఇష్టం అందరికీ. ఓకేనా? ఎందుకంటే అందరూ హిందువులే, అందరు హిందూ ఫైటర్సే. మోడీ అంటే చాలా అభిమానం, మొదటి నుండి అభిమానం. కాకపోతే పార్టీ పరంగా మీరు వేరు, మేం వేరు తప్ప వేరేం లేదు. ఓన్లీ పార్టీ పరంగా తప్ప మిగతా అంతా ప్రేమలే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక నిధులిచ్చి మోడీ గారు జిందాబాద్ అనే విధంగా జే కొట్టే విధంగా మీరు నిలిస్తే మేమందరం నీకు మోడీ గారు జిందాబాద్ అని చెప్పే స్థాయికి మేము వస్తాం. తప్పకుండా నిధులు తప్పకుండా మంజూరు చేయండి. స్మార్ట్ సిటీ నిధుల్లో భాగంగా మరి కరీంనగర్ జిల్లాకు కరీంనగర్ మేయర్ అయితే తప్పకుండా అత్యధిక నిధులు కరీంనగర్ జిల్లాకు తీసుకువస్తా అని చెప్పి మరి బండి సంజయ్ కేంద్ర మంత్రి గారు అన్నమాట అందరికి తెలుసు. కనుక మీరిస్తేనే, ఎందుకంటే మోడీ గారు బాపు ఇస్తేనే బండి సంజయ్ నిధులు తీసుకొచ్చి ఇక్కడ జిల్లాను అభివృద్ధి పరుస్తాడు. ఇది సత్యం, ఇది నిజం. కనుక ఎందుకంటే సమాజంలో పెరుగుతున్న విలువలు, మానవత విలువలు దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు, ఇక్కడ డ్యాములు, చెక్ డ్యాములు, ఇవన్నిటికీ ఎక్కువ నిధులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే విధంగా మీరు ముందుండాలి. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది, చాలా సంతోషం, స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ అత్యధిక నిధులిస్తే మోడీ గారి పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి అంటే ఒక బీసీ బిడ్డ, అందరము బీసీలందరం సపోర్టుగా ఉంటాం. కాబట్టి తప్పకుండా మీరు నిధులు ఎక్కువ ఇచ్చే విధంగా చూడండి. అక్కడ మా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మళ్ళా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రున్నాడు టైగర్ పొన్నం ప్రభాకర్, అతను కూడా మిమ్మల్ని స్వాగతిస్తాడు. ఎందుకంటే నిధుల కోసం, ఎందుకంటే నిధులు తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలు మిమ్మల్ని ఎంతో మంది తిరస్కరించినట్టు తెలుసు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని స్వాగతిస్తుంది, గుండెలో పెట్టుకుంటుంది. ఎందుకంటే ప్రజల పక్షాన ఉన్న పార్టీ, ప్రజాక్షేత్రంలో అందరూ పనిచేస్తారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ప్రజలను రక్షించే విధంగా నిధులకు, నియామకాలకు అన్నిటికీ సరిపి ఎక్కువ హైయెస్ట్ నిధులు ఇవ్వాలని ఆ ప్రసంగంలో చెప్పాలని మోడీ గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అందుకే సల్యూట్. ఐ లవ్ మోడీ, ఐ లవ్ ఇండియా, ఐ ఆమ్ తెలంగాణ. ఓకే, బాయ్.